ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ, మళ్ళీ మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మతో మళ్ళీ నింపండి, మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధితో మళ్ళీ నింపమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. పరిశుద్ర మహోన్నతుడ, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు నాయన తండ్రి. పరిశుద్ధాత్మదేవుని స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీర్వదించమని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. అలాగే వాక్య భాగంలో తండ్రి మీ యొక్క బిడ్డ ద్వారా మీరు నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మతో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి, మీ యొక్క వెలుగుతో నింపండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా తండ్రి మీ యొక్క సన్నిధిని అనుభవించేవారు ఉండటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ ప్రోగ్రాం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, చూడకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, చూడకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తప్ప ఎవరా
మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే బ్రతుకంతా కొరకై జీవింతును నేను ఆరాధింతు బ్రతుకంతా నీ కొరకై జీవింతును నేను ఆరాధింతు సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం హల్లెలూయా హల్లెలూయా Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. I want to see you. I want to see you. You open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you.
see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, 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 holy. I want to see you. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. I want to see you. 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 Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. 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 나 그노래티에 지운도록 나 제도래티 아라덴토노 Cristo na panamuto sanno tentono Krutajnata to aradentoro Cristo na kanoletti na cetuletti aradentoro Cristo na panamuto sanno tentono Krutajnata to aradentoro Cristo Mahima ganata Yesunin hamamukeng Sahara vanuletos tinitinchese Mahima ganata Yesunin hamamukeng Sahara vanuletos tinitinchese
శక్తిగల నామమును స్తుతింతును. నా జీవముతో సన్నుతింతును. అభిషిక్తుడైన ప్రభువుకు అర్పణితును. మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నా కన్నులెత్తి వేచియుందును. నా చేతులెత్తి ఆరాధింతును యేసును. నా ప్రాణముతో సన్నుతింతును. కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతింతును. నా జీవముతో సన్నుతింతును. అభిషిక్తుడైన ప్రభువుకు అర్పణితును. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతింతును. నా జీవముతో సన్నుతింతును. అభిషిక్తుడైన ప్రభువుకు అర్పణితును. మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నీవే చేయుందును నీ సన్నిధానముకై. నీవే చేయుందును నీ ప్రసన్నత కొరకై. నీవే చేయుందును నీ సన్నిధానముకై. నీవే చేయుందును నీ ప్రత్యక్షత కొరకై. నీవే చేయుందును నీ సన్నిధానముకై. నీవే చేయుందును నీ ప్రసన్నత కొరకై. నీవే చేయుందును నీ సన్నిధానముకై. నీవే చేయుందును నీ ప్రత్యక్షత కొరకై. మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. 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 మహిమ ఘనత యేసుని నామముకే ఉత్సాహములతో
మా మహిమ మీకే తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. వందనాలు మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్య భాగంలోకి మేము వెళ్ళి చూడగా తండ్రి, మానస్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మదేవ, చూస్తున్న ప్రతి ఒక్కరి గృహాల్లో మేము ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. మీ యొక్క సన్నిధిని ప్రసరింపచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వినుచున్న ప్రతి ఒక్కరికి వాక్య గ్రహింపును, వాక్యానుసారంగా నడుచుకునే అనుభవంను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రోగ్రాం అంతటికి మీరు అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరొక వారము మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపకు దేవునికే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 44-45 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. 44వ వచనంలో కనబడుతుంది, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. 45వ వచనం, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే, మంచి ముత్యాన్ని వెతుకుతూ ఉన్నాడు అంటే ఇక దాని విలువ ఇంకా ఊహించటానికి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక మంచి ముత్యాన్ని వెతుకుతున్నాడు. వెన్ హీ ఫౌండ్ దట్, అది ఆయనకి దొరికినప్పుడు దానిని దక్కించుకోవటానికి, దానిని సొంతం చేసుకోవటానికి తనకు కలిగినదంతటినీ అమ్మి దానిని దక్కించుకునేటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నాడు. వాక్యం ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, మంచి ముత్యము దానిని వెతుకుతున్నటువంటి వర్తకుడు. మంచి ముత్యాన్ని దక్కించుకోవాలని ఎవరు వెతుకుతున్నారనంటే, ఒక వర్తకుడు వెతుకుతున్నాడు. పొలములో ధనము దాచబడి ఉంది. దాని ఎవరు కనుగొన్నారనంటే, దాచబడినటువంటి ధనము విలువైనదని ఒక వ్యక్తి గుర్తించాడు. కాబట్టి ఆ పొలాన్ని సొంతం చేసుకోవడానికి, ఆ నిధిని సొంతం చేసుకోవడానికి తనకు కలిగినదంతా అమ్మటానికి ప్రయత్నం చేస్తుంది. పొలాన్ని సొంతం చేసుకోవడానికి, ఆ నిధిని సొంతం చేసుకోవడానికి తనకు కలిగినదంతా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తనకు కలిగినంత అమ్మైనా సరే ఆ పొలాన్ని సొంతం చేసుకోవాలని, అలాగే మంచి ముత్యాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోకమంతా కూడా ప్రతిదానికి విలువ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ప్రతిదానికి, మనం వేసుకునేటువంటి దుస్తులు, మనం తినేటువంటి ఆహారం, మనం ఉంటున్నటువంటి ఇల్లు, మనం వాడేటువంటి వాహనాలు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సేవలు, రకరకాలైనటువంటి సేవలను బట్టి ప్రతిదానికి ఒక విలువ అనేటువంటిది ఇవ్వబడుతుంది. వస్తువుకి కానివ్వండి, మనుషులకు కానివ్వండి, దేనికైనా సరే. మనుషులకు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటారంటే, మనుషుల యొక్క వస్త్రధారణ బట్టి, వారి యొక్క అవుటర్ అపీరియన్స్ ని బట్టి వారికి విలువ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రాజకీయ నాయకులకైతే ఒక విలువ, అధికారులకైతే ఒక విలువ, సామాన్యులకైతే ఒక విలువ, అలాగే ధరించినటువంటి బట్టలను బట్టి, ఏదైనా మురికి గుడ్డలు లేదా కొద్దిపాటి వారి పనిని బట్టి, ఏదైనా కొంచెం పాతగిలినటువంటి వస్త్రాలు ధరించుకుని ఉంటే వారికి ఇచ్చేటువంటి విలువ వేరుగా ఉంటుంది. కొంచెం
ఉన్నతమైనటువంటి వస్త్రాలు ధరిస్తే ఆ విలువ వేరుగా ఉంటుంది. చేతికున్న గాని బట్టి, చేతికున్న మెడలో గొలుసు బట్టి, రకాలైనటువంటి పరిస్థితిని బట్టి మనుషులకి విలువ అనేటువంటిది ఇవ్వబడుతుంది. వస్తున్నా, భూమినా, ఇంటి వాహనానికైనా అంతే. ప్రాంతంలో ఇంటి ధర మరొక ప్రాంతంలో ఉండకపోవచ్చు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి ధర మరొక ప్రాంతంలో ఉండకపోవచ్చు. ఏమిటి దీని ఉద్దేశం అని అంటే, ఆయా పరిస్థితులను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి వాటి ధర నిర్ణయించబడుతుంది. ప్రతి దానికి విలువ అనేటువంటిది ఉన్నది. ఆ విలువను బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యత, ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యత, ఆ వస్తువు యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి ముత్యాన్ని వెతుకుతున్నాడు. హీఈస్ ఫైండింగ్ ఫర్ ఏ గుడ్ పెరల్. మంచి ముత్యం కొరకు వెతుకుతున్నాడు. వెన్ హీ ఫౌండ్ దట్, he went and sell all the things. తన కలిగి ఉన్నదంతటిని అమ్మి దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక ముత్యమునకు ఇవ్వబడినటువంటి విలువ ఏమిటనంటే, ఆ వర్తకునికి ఉన్నటువంటి సమస్తమును కూడా వెచ్చించేటువంటి విలువ. వ్యాపారిని గురించి మనం ఆలోచన చేస్తే, పరలోకమందున్నటువంటి దేవుడు మంచి ముత్యము కొరకు వెతుకుతున్నాడు, లేదా యేసుక్రీస్తు ప్రభువారు మంచి ముత్యము కొరకు వెతుకుతున్నారు. ఆ మంచి ముత్యాన్ని ఆయన కనుగొన్నప్పుడు, అంటే ఆ మంచి ముత్యము వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యులను భూమి మీద ఆయన కనుగొన్నప్పుడు, వారిని సంపాదించుకోవటానికి, వారిని తిరిగి తన పరలోక రాజ్యములో నిలిపి ఉంచటానికి యేసుక్రీస్తు ప్రభు మంచి ముత్యం వెతుకున్నాడు. ఈ వేరునటువంటిలో తాను ఉన్నటువంటి తన ఐశ్వర్యమును, తన మైను, మంచి ముత్యాన్ని ఎంచుకోవడానికి ఆయన వదిలిపెట్టాడు. అలాగే తాను ఒంటి ఉన్నటువంటి వస్తువు కూడా విడిచిపెట్టింది. వస్త్రాన్ని ఆయన వదులుకోవాల్సింది. దాన్ని ఇట్లు వేసి దాన్ని ఎంచుకున్నటువంటి మనం చూన్నాం. యేసు ప్రభువారు ఆ మంచి దక్కించడానికి రక్తము, శరీరము సిలువలో అర్పించుకొచ్చింది. ఏమి వెతుకుతున్నారు ఆయన అంటే, ఆయన మంచి ముత్యాన్ని వెతుకుతున్నాడు. ఆ మంచి ముత్యము విలువ ఎంత అనంటే, యేసుక్రీస్తు ప్రభువారి ఐశ్వర్యం అంతా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అంతా, యేసుక్రీస్తు ప్రభువారి శరీరం అంతా, యేసుక్రీస్తు ప్రభువారి మహిమకు ఆ యొక్క ముత్యాన్ని విలువగా వెలగా ఎంచుతున్నాడు. God has given value for each and everything in this world. ఈ లోకములో దేవుడు సమస్తమునకు కూడా ఒక విలువనిచ్చాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఒక మంచి ముత్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మంచి ముత్యము దేవునికి ముత్యముతో పనుందా, లేదా వర్తకునికి ముత్యంతో పనుందా, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఉందా? ఎందుకంటే అందరూ వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించి వారికి ఏదైనా ఒక మంచి వస్తువు దొరికినప్పుడు వారు దానికి విలువనిస్తారు. ఆ విలువను బట్టి వారు తీసుకొచ్చి వారు తిరిగి దాన్ని అమ్మటం ద్వారా మరింత లాభాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వర్త మంచానికి సంబంధించి తీను సత్తము ఇచ్చి సొంతం చేస్తే మరెవరైనా వారికి ఆ ముందుకు వస్తారా? ఒక 100 రూపాయలు పెట్టి వస్తే 100 అయితే 10 రూపాయలు దాన్ని వ్యాపారం. ఇక్కడ ఒకడు నడుతుంది. దట్ వాజ్ అ బిజినెస్. ఇక్కడ ఏమిటంటే, ఈ ఒకడు తనకు ఉన్నదంతా దాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మరొకడు తనకు కలిగి ఉన్నదంతా అమ్మితే గాని ఈ ముత్యాన్ని సొంతం చేసుకోలేడు. సో అంటే ఈ వర్తకుడు ఆ ముత్యము విలువ తెలిసి దాన్ని పొందుకున్నాడు, కానీ దాన్ని తిరిగి అమ్మితే కొనగలిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆ వర్తకుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయన తన రక్తమును, తన శరీరమును చిందించారు. ఆ వర్తకుని యొక్క వ్యాపారం ఏమిటంటే, అది విలువైనది, అది తన దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు. విలువైనటువంటి నిన్ను నన్ను తన దగ్గర ఉంచుకోవాలని యేసయ్య ఆశపడుతున్నారు. కాబట్టి తనకున్నదంతా కూడా వెచ్చించారు. మనల్ని పొందుకోవటానికి ఆయన సిలువలో మరణించారు. నీకు ఇవ్వబడినటువంటి విలువ ఏమిటనంటే, ఎంత ఉన్నతమైనదో నువ్వు గుర్తించగలిగినప్పుడే నీవు దేవునికి అత్యంత సన్నిహితంగా ఉండగలుగుతావు. వాక్యం ఏమని తెలియజేస్తుందనంటే, ఒక వ్యక్తి తన విలువ తెలుసుకున్నప్పుడే తను తాను తగ్గించుకోగలుగుతాడు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని మట్టితోటి తయారు చేసి అందులో తన జీవాత్మను ఊదినప్పుడు మట్టి ముద్ద నరుడుగాను జీవాత్మగాను
నిలబడినట్లుగా లేదా మనుష్యులుగా మార్చబడినట్లుగా మనకు అర్థమవుతుంది. సో మన విలువ ఏమిటనంటే మన మట్టి. అందుకే వాక్యం చెప్తుంది కదా, మట్టి తిరిగి మన్నైపోతుంది, ఆత్మ ఎవరి వద్ద నుండి మనకు అనుగ్రహింపబడిందో తిరిగి వాని వద్దకు వెళ్ళిపోతుంది. మరి ఏముంటుందా అంటూ ఈ లోకంలోనంటే ఏమి ఉండదనే చెప్పాం. మరి దేనికి అంటే ఏ నిర్ణయాలు అయితే దేవుడు మట్టి తయారు చేసి అందులో జీవాత్మకు నిర్ణయం తీసుకునేటువంటి అంటే ప్రాణము చేసి ఆత్మము ఈ లోకంలో ఎటువంటి ప్రవర్తనతోటి ఈ విధమైనటువంటి భక్తిని పరిస్తూ కొనసాగుతుందో ఆ భక్తి వారు చేస్తున్న కర్మను బట్టి ఒక వ్యక్తి ఇప్పుడు శిక్షను ఘనతను పొందుతున్నాడు. ఇక్కడ దేవుడు విలువ లేనటువంటి మట్టిని తీసుకుని నరుని స్వరూపాన్ని తయారు చేశాడు. దేవుడు ఈ భూమిని సృష్టించడానికి ముందే మహాకాశ మట్టిని తీసుకుని నరుని స్వరూపాన్ని తయారు చేశాడు. దేవుడు ఈ భూమిని సృష్టించడానికి ముందే మహాకాశములను సృష్టించి మహాకాశములలో ఆయన శరూబులను కెరూబులను దేవదూతలను సృష్టించి వారికి సముచితమైనటువంటి స్థానాన్ని, వారికి విలువను, వారికి ప్రత్యేకతలను ఇచ్చి వారిని పరలోకంలో నిలిపి ఉంచాడు. అయితే అందులో ఉన్నటువంటి అత్యంత ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ అనేటువంటి కేరూబు సంతతికి కేరూబు ఆ కేరూబులకు సంబంధించినటువంటి ఆ యొక్క లూసిఫర్ దేవుని యొక్క ప్రధాన దూతగా ఎన్నిక చేయబడి దేవుని సన్నిధిలో ఆయన ఒక చీఫ్ ఏంజల్ గా కొనసాగుతున్నాడు. అతనిలో పాపము కనబడనంత వరకు అతడు ఆ స్థానంలో కొనసాగించబడ్డాడు. గాడ్ గేవ్ హిమ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ వాల్యూ. లూసిఫర్ కి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు, విలువనిచ్చాడు. ఆ విలువ ఎప్పటి వరకు నిలిచి ఉన్నదనంటే ఇక్కడ అతనిలో పాపము కనబడనంత వరకు నిలిచి ఉంది అని వాక్యం మాట్లాడుతుంది. ఎప్పుడైతే లూసిఫర్ సాతానుడైనటువంటి దేవదూత దేవుని సింహాసనమునే అధిరోహించాలనేటువంటి అసూయను కలిగి ఉందో నెట్టివేయబడింది. అయితే మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే లూసిఫర్ నాశనం అయితే దేవుడు లూసిఫర్ ని రిస్టోర్ చేయడానికి గాని లేదా పునరుద్ధరించడానికి గాని లేదా లూసిఫర్ కొరకు దేవుడు రక్షించేటువంటి ప్రయత్నం ఏది చేయలేదు. ఇట్స్ వెరీ క్లియర్. కానీ మట్టి చేత, దేవుని ఆత్మ చేత, దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపములో సృజించబడినటువంటి ఆదాము కొరకు దేవుడు వధించబడ్డాడు. ఆదాము కొరకు ఎందుకు వధించబడ్డారంటే ఆదాము దేవుని పోలిక చొప్పున, ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్. ఆయన పోలిక అనంటే ఔటర్ అపీరియన్స్, ఆయన లైక్నెస్ అంటే ఆయన స్వరూపం అనంటే ఆయన ఇన్నర్ క్యారెక్టర్, ఇన్నర్ నేచర్. దేవుని యొక్క ఔటర్ అపీరియన్స్, ఇన్నర్ అపీరియన్స్ రెండింటిని మిక్స్ చేసి దేవుడు మనిషిని తయారు చేశాడు. ఔటర్ అపీరియన్స్ ఏమో మట్టి ముద్దతోటి తయారు చేయబడినటువంటి శరీరము, ఇన్నర్ అపీరెన్స్ ఏమో దేవుని యొక్క ఆత్మ. ఈ రెండిటి కలయిక మనిషి యొక్క జీవితం. అయితే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నిర్మించుకున్నటువంటి మనిషి ఎప్పుడైతే పాపము చేశాడో ఆ వ్యక్తిని రక్షించుకోవటానికి ఆదాము తప్పు చేసిన వెంటనే దేవుడు గొర్రెపిల్లను వధించి, ఆ వధించబడిన గొర్రెపిల్ల మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే సృష్టి ఆరంభము మొదలుకొని వధించబడుతూ ఉన్నటువంటి గొర్రెపిల్ల అని ఆయనకి పేరు. ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు ఇస్సాకుని తప్పించడానికి యేసయ్యను అక్కడికి పంపించారు. ఆదాము పాపము చేసి మరణకరమైనటువంటి పాపము చేస్తే ఆ మరణాన్ని తప్పించడానికి అక్కడ యేసయ్య వధించబడి ఆదాము యొక్క సిగ్గుని కప్పి తన యొక్క వధించబడిన గొర్రెపిల్ల వస్త్రాన్ని, గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని తీసి వారికి సిగ్గుని కప్పటానికి వస్త్రముగా ఇచ్చాడు. ఈ పరిస్థితిని మనం గుర్తిస్తే దేవుడు ఎంత విలువని
మనకిచ్చారో, ఎంత విలువని సాతానికి ఇచ్చారో మనకు అర్థమవుతుంది. సాతానుని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవుడు మనుషులను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలనుకుంటున్నటువంటి దేవుడు వారి వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు సాతాను విషయంలో అనగా దేవదూతల విషయంలో ఆయన ఏమాత్రము కూడా సంశయించకుండా వారిని పాతాళంలోనికి నెట్టివేశాడు. కానీ నరుని విషయంలో, ఆదాము విషయంలో దేవుడు ఆదాము చేసిన పాపమును వెంటనే ఆ పాపమునకు ప్రతిఫలమైనటువంటి మరణము వచ్చి తీరవలసి ఉండగా దానికి బదులుగా తానే మరణించినట్లుగా గొర్రెపిల్ల వధించబడినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి విలువను గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు మనకిస్తున్నటువంటి విలువను గుర్తించినట్లయితే, సాతానికి ఇవ్వబడినటువంటి విలువను సాతాను గుర్తించలేక నాశనమైపోయాడు. ఆదాముకి ఇవ్వబడినటువంటి విలువను ఆదాము గుర్తించలేక నాశనమైపోయాడు. అయితే విలువను గుర్తించవలసినటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాం. మన విలువ ఏమిటి దేవుని విషయంలో? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన విలువ ఏమిటో తాను గుర్తిస్తాడో అప్పుడు తను తాను తగ్గించుకుంటాడు, తద్వారా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాడు. ఏ వ్యక్తి అయితే తన విలువ ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నం చేయడో, తన విలువను గుర్తించినటువంటి వ్యక్తి దేవునికి శత్రువుగా మారతాడు. తన విలువను గుర్తించలేనటువంటి లూసిఫర్ దేవుని స్థానం ఆశపడ్డాడు. దేవుని స్థాయి పొందుకోవడానికి ప్రయత్నించే ఆ యొక్క ఆలోచన క్రమంలో దేవుడు పరలోకము నుండి పాతాళం ఒక మూల పడద్రోయబడ్డాడట. ఎందుకు ఆ స్థాయి లేదా అంత పతనము లూసిఫర్‌కి కలిగింది? ఎందుకు ఆదాము తోటలో ఎంత దేవునితో దేవుడితో గడిపే ఒక చక్కని అవకాశాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని పోగొట్టాడు, దేవుని ద్వారా ఇవ్వబడి అనే స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎంత చిన్న విషయమో మనం ఆలోచన చేస్తే, సాతాను విషయంలో అయినా, లూసిఫర్ విషయంలో అయినా, ఆదాము విషయంలో అయినా చాలా సులువుగా, ఎందుకంటే దీస్ టూ ఆర్ వెల్ మెచ్యూర్డ్ పర్సన్స్. లూసిఫర్ అనేటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి బిరుదులు ఏంటంటే, లూసిఫర్ ఇస్ నథింగ్ బట్ ఎ బ్రైట్నెస్ అండ్ ద బ్రిలియంట్ అండ్ ద షైనింగ్ వన్ అండ్ హీ ఇస్ ద చీఫ్ ఆర్క్ ఏంజెల్. బ్రిలియంట్ అంట. అతనికి ఎంత జ్ఞానం ఇవ్వకపోతే దేవుడు అతన్ని ప్రధాన దూతగా ఉంచుతాడు. ఆదాము విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం, ఆదాముకి బాల్యం లేదు. హీ వాస్ క్రియేటెడ్ యాజ్ అ మ్యాన్, అంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని సృష్టించాడు. అయ్యో అతనికి తెలియదండి, అతనికి భక్తి జీవితం లేదండి, లేదంటే అతను బైబిల్ చదవలేదండి, అందుకని అతను తప్పు చేశాడండి. నో, గాడ్ మేడ్ హిమ్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ ఇన్ లైక్నెస్. దేవుడు తన స్వారూప్యములోను తన యొక్క పోలికను నిర్మించాడు. ఇంకా ఆమెకి ఇది తెలియ అని అనటానికి లేదండి. He was well matured person. Also a brilliant, excellent person. అతను సమర్థుడనే కదా అతని నాయకుడు. ఆదాము కదా భూమి అంతటిని తగ్గించి ఈ భూమి అంతటి మీద నువ్వు అధికారమై ఉండు అని చెప్పి, వీళ్ళిద్దరూ మాకు తెలియదు దేవుని స్థాయి ఏమిటో, దేవుని స్థానం ఏమిటో, అంటే అపవాడో దేవుని గురించినట్టు అవగాహన మాకు లేదు అనే అవకాశం లేదు. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, మనం గ్రహించగలిగేటువంటి గ్రహించాల్సినటువంటి విషయాలను గ్రహించకుండా మనము లోకానుసారంగా గడుపుతూ జీవిస్తూ మనము విలువేమిటో మనం గుర్తించకుండా, విలువేమిటో గుర్తించకుండా దేవుడు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను మనము తిరస్కరిస్తూ ఉంటే నష్టపోయేది. ఈ లోకంలో జీవించే 60-70 వయసు కాదండి, నష్టపోయేది యుగలు సుఖపడవలసినటువంటి స్థితి, నరక యాతన అనుభవించినటువంటి లోనికి నెట్టివేస్తాం. అందుకే దేవుడు సృష్టి ఆరంభము నుండి వదలడట. పోలిక చొప్పున తన స్వరూపం దించుకున్నటువంటి మానవుని రక్షణకి ఆయన చెయ్యనటువంటి ప్రయత్నం. అనాది సంకల్పములు ఆయన ప్రణాళికకి సంఘం కూడా ఆయన ముందుగా ఒక ప్రణాళిక సంఘాన్ని ఇచ్చడానికి ఒక ఆలోతోటి ముందుకు కొనసాగుతున్నాడు. He wants to say he is good people. తాను మంచి ముత్యముగా ఎంచుకున్నటువంటి వ్యక్తులను తాను దక్కించుకోవటానికి, తాను పొందుకోవటానికి ఆయన చెయ్యని ప్రయత్నమే లేదు.
లూసిఫర్ గురించి దేవుడు ఏమైనా ప్రయత్నం చేశాడనంటే ఎక్కడ ఆయన ప్రయత్నం చేసినట్టుగా కానీ, లేదా లూసిఫర్కి ఎక్కడ కూడా మారు మనసు పొందమని సువార్త చెప్పినట్టుగా కానీ మనకు కనపడటం లేదు. ఎవరికి ఆయన సువార్త చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైతే దేవుని పోలిక చప్పున దేవుని స్వరూపంలో నిర్మించబడ్డారో వారికి సువార్తను చెప్తున్నాడు. ఇదిగో సువార్తను చెప్తున్నాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించబోతుంది, ఈ యొక్క సృష్టి అంతము రాబోతూ ఉంది, కాబట్టి మీరు పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది దేవుని రాజ్యమును వెతకమని సువార్త ప్రకటించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించడం ద్వారా మనుషులను రక్షించడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డారో మనందరికి అర్థమవుతుంది. ఆయన తన యొక్క ఐశ్వర్యమును విడిచిపెట్టి, పరలోకములో తనకున్నటువంటి ఐశ్వర్యమును, ఘనతను, తన మహిమను విడిచిపెట్టి ఒక నిరుపేదగా ఈ భూమి పైన కొనసాగుతున్నారు. ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు, ఆయనకంటూ ఒక ఆస్తి లేదు, ఇది నాది అని చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆఖరికి తాను ధరించినటువంటి వస్త్రము కూడా మంచి ముత్యాన్ని పొందుకోవడానికి ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది. నగ్నముగా ఆయన సిలువలో వేలాడదీయబడవలసి వచ్చింది. ఆయన శరీరము నీకు బదులుగా సిలువలో వధించబడింది. ఆయన రక్తము నీ కొరకు, నీ పాపమునకు వెలగా చెల్లించబడింది. సో నీ విలువ ఏమిటనంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. నీ విలువ ఏమిటనంటే ఆయన కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం. అయితే దేవుడు వీటన్నిటినీ వెచ్చించడం మాత్రమే కాదు, తాను పూర్తిగా నీ కొరకు సమర్పించుకున్నాడు. ఆయన మరణమైన తర్వాత చూస్తే ఆయన శరీరానికి చుట్టడానికి బట్ట అరువు తీసుకొచ్చింది. ఆయన ఉంచబడినటువంటి సమాధి వేరొకరు తొలపించుకున్నది అరువుగా తీసుకున్నటువంటి సమాధి. సో తనకున్నదంతా కూడా నీ కొరకు వెచ్చించేశాడు. హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. ఒక మంచి ముత్యాన్ని పొందుకోవడానికి తనకున్నదంతా వెచ్చించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకొరకు ఆయన తనకున్నదంతా వెచ్చించాడనంటే యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ హిస్ సైట్. నీవు ఆయన దృష్టిలో ఎంతో విలువైనటువంటి వ్యక్తివి. ఆయన దృష్టిలో నువ్వు ఎంతో అందమైనటువంటి స్థితిలో ఉన్నావని, ఎంతో స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉన్నామని ఆయన నీ విషయమై ఆలోచన చేశారు కనుక తాను కలిగి ఉన్నటువంటి సమస్తమును కూడా ఆయన నీ కొరకు సమర్పించారు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో అక్కడ రెండు వ్యత్యాసమైనటువంటి పరిస్థితులను గురించి మాట్లాడుతున్నాడు. తూరు అధికారుల గురించి, తూరు రాజుల గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ తూరు అధికారులు, తూరు రాజుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో, వారి అతిశయం ఎలా ఉందో, వారి గర్వం ఎలా ఉందో అక్కడ మాట్లాడబడుతుంది. ఎందుకని లూసిఫర్ నాశనములోనికి త్రోసివేయబడ్డాడనంటే బికాస్ ఆఫ్ ప్రైడ్, గర్వాన్ని బట్టి. ఎప్పుడు ఒక వ్యక్తి ఆ గర్వాన్ని విడిచిపెట్టగలుగుతాడంటే తన విలువను తెలుసుకున్నప్పుడు తాను తగ్గించుకొని గర్వాన్ని విడిచిపెడతాడు. అయితే ఇక్కడ మనకి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడుతున్నటువంటి 28వ అధ్యాయంలో చూస్తే అక్కడ తూరు అధికారులు అనేటువంటి వారు మనుషుల యొక్క స్వభావానికి మూల కారణంగా కనబడుతుంది. మనుషుల ప్రవర్తనకు వారి మీదకు వచ్చినటువంటి నాశనాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ తరువాత 11వ వచనం నుండి చూస్తే 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28-11వ అధ్యాయంలో చూస్తే అక్కడ 11వ వచనములో తూరు రాజుల గురించి మాట్లాడుతుంది. రాజు లూసిఫర్ కి, సాతానికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఇక్కడ తూరు అధికారులు మనుషుల యొక్క ప్రవర్తనకి సాదృశ్యంగా కనపడుతున్నారు. అక్కడ మనం చదివినట్లయితే ఈ లేఖన భాగంలో మనకు అర్థమవుతుంది, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నరపుత్రుడా, తూరు అధిపతులతో ఇలాగు ప్రకటింపము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆశ్చర్యుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. మనుషులు ఎలా ఉన్నారంటే మేమే గొప్ప అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ టెక్నాలజీనే గొప్ప అనే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ మనుషుల యొక్క వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న తెలివిని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న అభిప్రాయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవ్రీబడి ఈజ్ లైక్ దిస్. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ అభిప్రాయమనే కలిగి ఉన్నారు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమేదియూ లేదు, మర్మమైనది ఏదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారమును తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఎందుకు ప్రజలు గర్విస్తూ ఉన్నారు అనంటే, వారు ఈ లోకములో వారికున్న తెలివితేటల చేత. మనందరికీ తెలుసు, ఇవాళ లోకంలో కష్టపడి సంపాదించేవాడు బ్రతకటం కష్టంగా ఉంది. కష్టపడి సంపాదించేవాడు బ్రతకటం కష్టంగా ఉంది. ఎవడు సులువుగా బతుకుతున్నాడంటే, నోటి నిండా అబద్ధాలు లేదా తన జ్ఞానము చేత తెలివి చేత ఇతరులను మోసపురిచేటువంటి విధంగా ఎవరైతే బ్రోకర్ అంటే కేవలం ఏ పని చేయడో బ్రోకర్ గా ఇద్దరు మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరగటానికి ప్రయత్నం చేసి ఇద్దరు దగ్గర నుంచి కమిషన్ ఇవ్వడు బాగున్నాడు. ఇష్టపడే పరిస్థితి ఎప్పుడు ఏంటంటే, మనుష్యులు తాము ఏ కష్టము చేయకుండా తమ జ్ఞానమును ఉపయోగించి ఈ లోకములో ఆయనటువంటి ప్రజలను వారి మాంసాన్ని తింటూ ఉన్నారు. వీరు పడుతున్నారు. ఈ జ్ఞాని బట్టి విరుస్తున్నారు. వీడు నిజంగా పడితే అతను యొక్క విరుసునుడు గర్వించడం. కష్టపడ బ్రోకర్ లాగా ఎలా పడితే అలా నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తూ ఏదో ఒకటి చెప్పి ఎవడో ఒకడిని బుట్టలో వేసి వాంచబడితే అతను యొక్క విరుసునుడు గర్వించడం. కష్టపడ బ్రోకర్ లాగా ఎలా పడితే అలా నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తూ ఏదో ఒకటి చెప్పి ఎవడో ఒకడిని బుట్టలో వేసి వాడి ద్వారా ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగించి ఆ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ తోటి వీడు అభివృద్ధి చెందుతూ, అది వాడు నా జ్ఞానము నా తెలివి కాబట్టి నేను సంపాదించుకున్నానని గర్వపడుతున్నాడు. లోకులందరూ అలాగే ఉన్నారు. లోకస్తులందరూ అలాగే ఉన్నారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా కష్టపడటానికి ఇష్టపడటం లేదు. ఏదైనా నోటి మాట చెప్పి డబ్బు సంపాదించడానికి ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితి మారకపోతే దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ప్రజల మీదకి ఇంకనూ వస్తూనే ఉంటుంది. నువ్వు ఏదో కష్టం చెయ్యి, ఏ కష్టం చేసినా దానివల్ల నీకు ప్రతిఫలం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఏ కష్టము చేయకుండా కేవలం మనుషుల్ని దోచుకునేటువంటి ప్రయత్నములోనే నిమగ్నమై దానిని బట్టి సంపాదించిన దాన్ని బట్టి గర్వించేటువంటి స్థితిలో గనక నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాగా ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. అంటే వీళ్ళు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారంట? దేవునికి మేము సమానులము అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారంట. అందుకే చాలా మంది గడిచిన 2 నెలల్లో మనం చూస్తున్నాం, ఎంత భయంకరం అంటే, అసలు నిన్న మాట్లాడిన వ్యక్తి వాడు లేడు. ఆ వ్యక్తి చెప్పగలడా ఈరోజు దేవునితోటి, నేను నీతో సమానుణ్ణి, నీకంటే గొప్పవాడిని, లేకపోతే నేను ఎక్కువ డబ్బు సంపాదించాను అని చెప్పగలడా? మరణము వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరణముతో ఆ వ్యక్తి నేను ధనవంతుణ్ణి, నాకు డబ్బు ఉంది, నువ్వు నన్ను చంపలేవని చెప్పగలిగే పరిస్థితి ఉందా? ఇక్కడ దేవుడు అదే అడుగుతున్నాడు. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ దట్ ఓన్లీ. ఆలకించుము, నేను పరదేశులను అన్యజనుల క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గమును వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాములు పడవేతురు సములో మునిగి చని వలె సత్తు. నేను దేవుడునని నిన్ను చంపు అని ఎదుట నీవు చెప్పుదువా? కెన్ యూ సే దట్ టు ద పీపుల్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు కిల్ యూ? నేను చంపేవాడితోటి నేను దేవునిన్నయ్యా అని చెప్పగలిగేటువంటి ఆ పరిస్థితి ఉంటుందా అని దేవుడు అడుగుతున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నువ్వెందుకు గర్విస్తున్నావో ఒకసారి గుర్తించు. యు ఆర్ జస్ట్ క్లై అండ్ వాటర్. నువ్వు కేవలము మట్టిలో కలపబడినటువంటి నీటి సమూహము మాత్రమే. నీవు మట్టి చేత తయారు చేయబడినటువంటి వ్యక్తివి మాత్రమే.
ఒక్కో. సో ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే నీ స్థాయి ఏమిటో, నీ విలువేంటో నువ్వు ఒకసారి ఆలోచన చేయి. మట్టికి దేవుడు ఇస్తున్నటువంటి విలువేంటి? ఈ మట్టి ముద్దలో దేవుడు తన జీవ ఆత్మను ఊది ఒక నిర్ణయము తీసుకోగలిగేటువంటి స్థాయిలో, అంటే దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో నేను నిలబెట్టాడు. నీ విలువను నువ్వు గుర్తిస్తే దేవుని ఎదుట నువ్వు తగ్గించుకోగలుగుతావు. నువ్వు ఈ లోకాన్ని చూసి, లోక సంపదను చూసి నువ్వు గనక అతిశయపడుతూ గర్వపడుతూ ఉన్నట్లయితే దేవునితో సమానుణ్ణి అనే ఆలోచన కలిగి ఉంటావు. నీవు దేవునితో సమానుండి అనే ఆలోచనతో కలిగి ఉన్నావు కాబట్టే దేవుడు ఖడ్గాన్ని పంపిస్తానంటున్నాడు, తెగుల్ని పంపిస్తానంటున్నాడు, సంహారదూతను పంపిస్తానంటున్నాడు. లూసిఫర్ యొక్క పరిస్థితే, సాతాను యొక్క పరిస్థితే. వాడు దేవుని దగ్గర తాను హెచ్చించుకునేటువంటి ప్రయత్నం చేశాడు, అతిశయిస్తున్నాడు, దేవునితో సమానునిగా ఎంచుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక నెక్స్ట్ వచనాలు అదే చెప్పబడతాం. 11వ వచనం నుండి చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏతెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులోమోను రాయి, మరకతమును నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇలా అలంకరింపబడి పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి లూసిఫర్. ఇట్స్ వెరీ క్లియర్. దేవుడు అతనిని అంతగా అలంకరించి, అంతగా హెచ్చించి, అతనిని ప్రధాన దూతగా తన సముఖమందు దేవుని ఆరాధించడానికి చీఫ్ మెజిషియన్ గా ఆయన నియమిస్తే ఆయన దాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే లూసిఫర్కి ఇవ్వబడినటువంటి స్థాయిని పోగొట్టుకున్నాడో దేవుడు మోషేతోటి చాలా స్పష్టంగా మాట్లాడాడు. నీవు మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో పరిచర్య చేయడానికి ప్రధాన యాజకుని ఏర్పాటు చేసుకోమని, ఆ ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుని అభిషేకించడానికి ఏఫోదును తయారు చేయించి అందులో కూడా చక్కగా ఈ విధంగానే ఈ రాళ్ళన్నిటిని కూడా పొదిగించి ఒక చక్కని ఏఫోదుని వస్త్రధారణగా అంటే ఆ ప్రధాన యాజకునికి ధరింపజేసి ఆ వస్త్రమును ధరించుకుని మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లుగా దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు, అహరోనికి ఆజ్ఞాపించాడు. కారణం, అక్కడ పరలోక రాజ్యంలో లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. దేవుడు అదే స్టాండర్డ్ ని భూమిపైన కొనసాగించడానికి, తను ఆరాధించడానికి భూమిపైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనలో ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుని ఆయన అభిషేకించి అతనికి విచిత్రమైనటువంటి వస్త్రాన్ని తయారు చేయించి తొడిగించాడు. అక్కడ ఏదైతే దేవుడు తయారు చేశాడో దాన్ని సాతాను ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పరిస్థితిని భూమి మీద పునరుద్ధరించడానికి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనల్ని నిర్మించాడు. కాబట్టి మన ద్వారా ఆయన ఆరాధించబడాలని, స్తుతించబడాలని ఆ మందిర నిర్మాణం విషయంలో ఏఫోదుకి ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. ఈ ఏఫోదు యొక్క ప్రాధాన్యత లూసిఫర్ కి అక్కడ పరలోక రాజ్యంలో ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతను మనకు తెలియజేస్తా ఉంది. ఒక చీఫ్ మెజిషియన్ అంటే దేవునికి ఆ యొక్క స్తుతులు చెల్లించేటువంటి ఆ క్రమములో ఒక ప్రధానుడైనటువంటి దూతను దేవుడు నిలబెట్టి ఆ దూత ద్వారా కోటాను కోట్ల దేవదూతలు దేవుని నిత్యము స్తుతించేటువంటి క్రమము తప్పక జరిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని దేవుడు భూమిపైన పునరుద్ధరించడానికి ఏఫోదుని ఏర్పాటు చేశాడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు రక్తవర్ణపు రాయి, సులోమోను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున పిలనగ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. He gave him a very good value. దేవుడు లూసిఫర్ కి ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. అదే విధంగా మనకు కూడా దేవుడు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాడు. దాన్ని నువ్వు విలువ కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును కూడా అర్పించాడు.
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ అంటే నీ విలువ ఏమిటంటే యేసయ్య జీవితం, యేసయ్య ప్రాణం. అంత విలువిస్తే నువ్వు ఆ విలువగా ఇవ్వబడినటువంటి నీ జీవితాన్ని నువ్వు లోకం కోసమో లేదా లోకాశల కొరకో ఎంత సునాయాసంగా, ఎంత సులువుగా దాన్ని అసలు పూర్తిగా అంటే దేవుని యొక్క అభిప్రాయాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువని గుర్తించకపోవడం ద్వారా నువ్వు దేవుని ఎంతగా బాధిస్తున్నావో, దేవునికి నువ్వు ఎంతగా శత్రువుగా మార్చబడుతున్నావో నువ్వు గుర్తించాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నువ్వు దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు దేవునికి శత్రువే. దేవుని తెగులు ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది. ఇక్కడ లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడు ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత ఏం బిజినెస్ చేస్తున్నాడు ఆయన అక్కడ? ఇందాక మనం మాట్లాడుకున్నాం, మంచి ముత్యమును వెతికేటువంటి వర్తకుడు అని. సాతానికి అక్కడ ఉన్న బిజినెస్ ఏంటి? దేవుని సింహాసనం కొట్టేయాలనేటువంటి ఆలోచన. యేసయ్యకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? పోగొట్టుకున్నటువంటి ముత్యాన్ని అది ఎక్కడుందో వెతికి దొరికింది నాకు, దాన్ని పొందుకోవటానికి, దాన్ని సొంతం చేసుకోవడానికి, తనకున్నదంతా ఇవ్వటానికి ఆయన సిద్ధపడాలి. ఏదైతే ఇవ్వబడినటువంటి దాన్ని బట్టి గర్వించి నాశనమవుతుందో దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నించబడుతున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి అది నీ కొరకు మాత్రమే, అంటే నువ్వు మాత్రమే విలువైనటువంటి మంచి ముత్యముగా దేవుని దృష్టిలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు తప్పక జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నీ అనుదిన జీవితంలో నువ్వు దేవునికి విలువైనటువంటి వ్యక్తివని, కాబట్టి విలువను తట్టుకునేటువంటి నువ్వు చేయని, ఈ లోటువంటి ప్రేరేపణ ఎటువంటి కోరుతూ ఉన్న లోకాన్ని బట్టి నువ్వు వాడు చేసుకునేటువంటి ప్రయత్నములోని కిట్టి పరిధిలో వెళ్ళ నువ్వు దేవునికి విలువైనటువంటి వస్తువుగానే నువ్వు ఆయనకు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లూసిఫర్ పశ్చాత్తాప పడలేదు, తాను దేవునికి సమర్పించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. అందుచేత త్రోసివేయబడ్డాడు. ఇక్కడ వాడి గురించి మాట్లాడుతున్నటువంటి మాట, లోపల నీవు అన్యాయము పెంచుకొని చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరుబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు. నేను నాశనము చేసి తిని నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవతివై నీ తేజస్సును చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇక్కడ తూరు రాజు అనంటే సాతాను యొక్క స్వభావముగాను, రాజుల యొక్క స్వభావం ఎప్పుడు కూడా సాతాను యొక్క స్వభావముగా అక్కడ ప్రకటించబడుతుంది. తూరు అధికారులు అంటే మనుషుల యొక్క ప్రవర్తన, అభిప్రాయాన్ని గురించి మాట్లాడుతుంది. మనుషులంతా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ చూస్తే కేవలము ఇంటిలో కూర్చొని మేనేజ్మెంట్ చేస్తూ కేవలం బ్రోకర్ వేషాలు వేసి సంపాదించే పరిస్థితి చాలా బాగుంది. అతిశయించి తామే గొప్పవారముగాను దేవుని కంటే గొప్పవారంగాని గర్విస్తున్నారట. ఈ కరోనా దెబ్బకి చాలా మందికి అర్థమైపోయింది, కాదురా బాబు, దేవుడు అనేవాడే గొప్పవాడు, మనం దేవుని గురించి ఆలోచించడానికి అవకాశం లేదేమో అనే ఆలోచనకు వచ్చారు. లేకపోతే ఈ కరోనా ఎఫెక్ట్ లేకపోతే మనుషులు ఇంకా భూమి మీద ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచనలు అన్ని కూడా ఎలా ఉన్నాయనంటే గర్వముతోటి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు, నాశనమునకు దగ్గర అవుతున్నారు. కేవలం గర్వమే వాళ్ళని పూర్తిగా పాడు చేసినట్లుగా మనకు కనపడుతోంది. ఆదాముని గురించి మనం చూస్తున్నాం. దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా ఉన్నతమైనది. ప్రతిరోజు చల్లపూటన వచ్చి ఆదామా ఏం చేస్తున్నావు, ఇవాళ ఏం చేసావు ప్రొద్దు నుంచి అని అంటే ఆదాము కూడా మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు పరలోకంలో ఏం చేసి వచ్చారు అంటే వాళ్ళిద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతున్నటువంటి, అంటే దేవుడు ఒక మట్టి ముద్దకి తనతో సహవాసము చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ మట్టి ముద్దను తయారు చేసినటువంటి వ్యక్తి ఆ మట్టి ముద్దను తనతో పాటు ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి.
అంటే ఎంత విలువనిచ్చాడండి దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా. మనిషిని సృష్టించినటువంటి ఔటర్ ఎపీరియన్స్ అంతా కూడా దేవుని ఔటర్ ఎపీరియన్స్ లాగా ఉందట. ఇన్నర్ ఎపీరియన్స్ అంతా కూడా దేవుని యొక్క ఇన్నర్ ఎపీరియన్స్, అంటే దేవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో, ప్రేమ ఎలా ఉంటుందో ఆ విధంగా మనిషిని దేవుడు తయారు చేశాడు. మరి ఎందుకు పాడయ్యాడు? గర్వించి పాడయ్యాడు. ఎందుకు గర్వించాడు? బికాస్ తన విలువేంటో తను గుర్తించేటువంటి ఆలోచన చేయలేదు. అందుకే గర్వించి నాశనమయ్యాడు. ఈ గర్వాన్ని బట్టి, నాశనాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నాశనము గర్వించిన వారికి వస్తుంది. గర్వించేవారు తమ విలువేంటో తెలుసుకునేటువంటి స్థితిని బట్టి వస్తుంది. కాబట్టి నీ స్థితిని నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, సో దట్ దేవుడు నిన్ను ఒక మంచి ముత్యముగా తన చేతిలో పెట్టుకొని నిన్ను చూస్తూ అని అంటుంటూ ఉంటాడు, యు ఆర్ సో బ్యూటిఫుల్, నీవు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. పీపుల్ యూస్ టు థింక్ దాట్ మేము ఎందుకు పనికిరామండి, మేము చేయలేకపోతున్నామండి, మేము ఎంత చేసినా ఇంతేనండి, మా భక్తి జీవితం వ్యర్థమైపోతుందనండి, వీఆర్ యూజ్లెస్, వీఆర్ అన్వర్తీ, వీఆర్ అన్వాంటెడ్, వీఆర్ వర్త్లెస్. పీపుల్ యూస్ టు థింక్ లైక్ దట్. మేమెందుకు పనికిరాము అనేటువంటి ఆలోచనతోటి ప్రజలందరూ ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, యు ఆర్ సో ఇంపార్టెంట్, యు ఆర్ సో బ్యూటిఫుల్. నీవు చాలా అందంగా ఉన్నావు, నీవు నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అంటు. మరి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ మనం గుర్తుకోగలిగితే, మనకు జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన కలుసుకున్నారు. ఎవరయ్యా ఈ జక్కయ్య అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తిట్టుకునేటువంటి వ్యక్తి. మీరు ఎవరినైనా అడగండి, జక్కయ్య ఎవడరా అంటే వాడు ఎదవ, జక్కయ్య ఎవడరా అంటే వాడు లంచగొండి, జక్కయ్య ఎవడరా అంటే వాడు జనాల్ని పీడించి డబ్బు సంపాదించేటువంటి వ్యక్తి, మోసగాడు, అవినీతిపరుడు, అన్యాయస్తుడు. ఇది జక్కయ్యకు ఉన్నటువంటి బిరుదులు. జక్కయ్య మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం, అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం, జనులందరూ జక్కయ్య విషయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఏంటంటే వీడు వేదవా. కానీ దేవుని దృష్టిలో జక్కయ్యకు ఉన్నటువంటి విలువేంటి? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఇతను కూడా అబ్రహాము సంతానమే. ఎంత విలువిచ్చాడండి దేవుడు. ప్రజలందరూనేమో జక్కయ్యని వెధవ అంటున్నారా, వీడు అవినీతిపరుడు అంటున్నారా, అన్యాయస్తుడు అంటున్నారా, వీడు దుర్మార్గుడు అంటున్నారా. యేసయ్యేమో చూడగానే పిలుస్తున్నాడు, జక్కయ్యారా నేడు నేను నీ ఇంటిలో చేరవలసి ఉంది. జక్కయ్య ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడో, మారు మనసు పశ్చాత్తాపం వచ్చింది. అంటనే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారో వారికి 4 రెట్లు ఇస్తాను, నాకున్న దాంట్లో సగం పేదలకు ఇచ్చేస్తాను. ఏంటండి ఆ పశ్చాత్తాపానికి కారణం ఏంటి? బికాస్ గాడ్ వాల్యూడ్ హిమ్. దేవుడు జక్కయ్యను విలువగా ఎంచాడు. ప్రజలెవరు విలువగా ఎంచట్లేదు. బహుశా నిన్ను కూడా ఈ లోకంలో ఎవరు విలువగా ఎంచట్లేదేమో, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వ్యక్తివి. జక్కయ్యను దేవుడు అందరూ పనికిరాని వాడు, వేదవ, లంచగొండి అని మాట్లాడుతూ ఉంటే యేసయ్య జక్కయ్యను చూడటమే, జక్కయ్య దిగిరా. అట్ ద ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ జక్కయ్య ఇంటిలో ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, జక్కయ్య యొక్క పశ్చాత్తాపాన్ని, జక్కయ్య యొక్క మారు మనసును చూసి, ఇతడును అబ్రహాము సంతానమే, అబ్రహాము సంతానము పరలోక రాజ్యంలో ఉంటారు. అబ్రహాము అని అంటే విశ్వాసానికి ఆది పురుషుడు, విశ్వాసానికి మూలమై ఉన్నటువంటి వాడు. కాబట్టి అబ్రహాము సంతతి అంతా కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి వారు. విశ్వాసులంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. ఎందుకు పనికిరాని వ్యక్తి అబ్రహాము సంతానముగా దేవుడు విలువ ఇచ్చాడు. మరి నీ విషయంలో దేవుడు నా విషయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, వీఆర్ ఆల్సో సో ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి మనము కూడా చాలా ప్రాధాన్యత, చాలా ఇంపార్టెంట్ కలిగి ఉన్నటువంటి వారు. దయచేసి గుర్తించండి. ఈ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోకుండా నిన్ను నువ్వు తగ్గించుకోలేవు. నిన్ను నువ్వు తగ్గించుకోకుండా దేవుని దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీవు నిన్ను తగ్గించుకున్నప్పుడే, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నీ విలువ మరింత పెరుగుతుంది. దేవుడు నీ విలువను పెంచడానికి
ప్రయత్నము చేస్తూనే ఉంటారు. దేవుని వాక్యము సెలవిస్తోంది, బహుశా నువ్వు నేనెందుకు పనికిరాను అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, యు ఆర్ ఇన్ మై ఇమేజ్, యు ఆర్ ఇన్ మై లైక్నెస్. నీవు నా పోలిక, నా యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. నరహత్య అనేటువంటిది దేవుని యొక్క స్వరూపాన్ని పట్టిన ఒకటి కాదు. హత్య చేస్తుంటే, ఒక హత్య జరుగుతుందనంటే అది స్వాన్ని దేవుని యొక్క పోలిక చంపటమే. కాబట్టి నువ్వు ఎంత విలువ వంటి వ్యక్తివో గుర్తించాలి. తను తాను అనుకుంటున్నాడు. గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఆడమ్. దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికని ఆదాముకి ఇచ్చాడు, కానీ ఒక జంతువుకో లేకపోతే ఒక పక్షికో ఒక జలచరాలకో ఆయన ఇవ్వలేదు. ఆదాముకు మాత్రమే తన పోలికను, తన స్వరూపాన్ని ఇచ్చాడు. గాడ్ క్రియేట్స్ మ్యాన్ టు రూల్ ఓవర్ ది ఎర్త్. ఈ లోకమంతటిని కూడా మనము ఏలుబడి చేయాలని దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఆకాశ మహాకాశాలను దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. భూమిని ఏలుబడి చేయడానికి నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు ఆయన. సో మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటి? వీఆర్ ద రూలర్స్ ఓవర్ ది ఎర్త్. వీ హ్యావ్ ఎ డొమినియన్ పవర్ ఓవర్ ది ఎర్త్. నువ్వు ఎప్పుడు ఆ యొక్క శక్తిని లేదా ఆ యొక్క అధికారాన్ని పొందుకోగలుగుతావంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు. ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు తగ్గించుకున్నప్పుడు నీ తగ్గింపు నీలోని గర్వాన్ని త్రోలివేస్తుంది. నీ పశ్చాత్తాపము, నీవు దేవుని పట్ల నీకున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత భావం ఎప్పుడైతే నీ లోపల మొదలవుతుందో దేవుడు నీ ద్వారా కార్యము చేయడం మొదలు పెడతాడు. గాడ్ క్రియేట్స్ మ్యాన్ టు రిప్రజెంట్ హిమ్. దేవునిని ఇక్కడ ప్రజెంట్ చేయడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. సో కాబట్టి నీవు దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని, స్వభావాన్ని భూమి మీద ప్రదర్శించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధంగా తండ్రి యొక్క ప్రేమను ప్రదర్శించారో ఆ విధంగా మనమును దేవుని యొక్క ప్రేమను భూమిపైన ప్రదర్శించాలి. ఫర్ దట్ పర్పస్ గాడ్ చూసెన్ us. ఆ పని కొరకే దేవుడు నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అదే. గాడ్ క్రియేట్స్ మ్యాన్ టు యూజ్ గాడ్స్ వెల్త్ అండ్ రిచెస్. దేవుని యొక్క సంపదను, దేవుని యొక్క డబ్బును నువ్వు వాడుకొని, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా నువ్వు వాడుకొని, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, భూమి మీదే దేవుడు సమస్తమును అంటే సంపదను ఆయన భూమిలోనే ఉంచాడు. మీరు ఇనుము, రాగి, ఇత్తడి, బంగారము, వజ్రాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి వస్తున్నాయి. వాటిని విలువగా ఎంచుతున్నాం కానీ వాటిని కలగజేసినటువంటి దేవుడిని విలువగా ఎంచలేకపోతున్నాం. సో నీకు ఈ సంపదంతా దేవుడు నీ కొరకే ఇచ్చింది. యు హ్యావ్ ఆ డొమినియన్ ఓవర్ ది ఎర్త్. నీకు ఈ భూమి పైన సర్వాధికారం ఇవ్వబడింది. అయితే ఆ అధికారాన్ని బట్టి సాతాను ఎలా అయితే గర్వించి పడిపోయాడో, నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి నువ్వు కూడా గర్వించి పడిపోతున్నావు. ఏమిటి గర్వానికి కారణం? ఏంటంటే నువ్వు ఒక మట్టి అనేటువంటి విషయాన్ని మర్చిపోవటమే. నీకంటూ ఏముందిరా అనంటే, నువ్వు చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టికి చేర్చబడుతుంది, ఆత్మ దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర అవుతుంది. మరి ఏముంది? ఏలేదు అనే పరిస్థితిని నువ్వు గుర్తించే దేవుడు నిన్ను తన అధికారము చేత ఈ భూమి పైన తన పోలిక చొప్పున, తన స్వరూపంలో తన అధికారాన్ని ఈ భూమి పైన ప్రదర్శించే విధంగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మట్టి మొదతో కలిసి ఆయన నిర్ణయాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీతో కలిసి పని చేయాలనుకుంటాడు దేవుడు. మోషేతో మాట్లాడుతున్నాడు కదా, వీరిని తీసుకెళ్ళు, నడిపించు, అక్కడుంచు, ఇక్కడుంచు, ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్తున్నాడు కదా దేవుడు. సో దేవుడు మనతో పని చేయడానికి ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు దేవుడు మనతో పని చేయగలుగుతాడనంటే మనం గుర్తుంచుకోవాలి, మనము దేవునికి మన విలువేమిటో గుర్తించి మనలను దేవునికి అర్పించుకున్నప్పుడు ఆయన మనతో పనిచేస్తాడు. There is no second class children in this world. దేవుడు అందరినీ ఒకే పోలికలో సృష్టించాడు. కాబట్టి నేను పనికి రాను, నేను ఎందుకు ఉపయోగపడను, ఇలాంటి పరిస్థితులు, మాటలు మన నోటి నుంచి రావడానికి వీల్లేదు. మనం ఆ మాటలు మాట్లాడటానికి వీల్లేదు. వీఆర్ సో వర్ది, వీఆర్ సో ఇంపార్టెంట్, వీఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి మనం ఎంతో ఉన్నతమైనటువంటి వారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, గాడ్ సేస్ టు
గుడ్ పెరల్, మంచి ఆ ముత్యాన్ని ఆయన కనుగొన్నప్పుడు ఆ మంచి ముత్యంతో ఆయన మాట్లాడుతున్నాడు, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. సో మనం అపలో ఉన్న పరిస్థితులకి మనం ఆలోచన చేసి నీ విలువేమిటో గుర్తించు. నిన్ను దేవుడు పొందుకోవటానికి ఎంత ఖర్చు పెట్టాడో ఒకసారి ఆలోచన చేయి. నీ విలువ ఏమిటనంటే, ఒక మంచి ముత్యము నువ్వైతే నిన్ను కొనటానికి యేసుక్రీస్తు ప్రభువారు తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టారు. తనకున్నదంతా ఖర్చు పెట్టారు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాప్రభువ, మా యేసయ్య, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. నా కొరకు నాయన మీకు కలిగిన సమస్తమును మీరు వదిలిపెట్టి సిలువలో మీ ప్రాణమును మీ రక్తమును కూడా నా కొరకు మీరు అర్పించారు. మీకు వందనాలు. మీరు అనుభవించిన శ్రమ, వేదన నాయన తండ్రి, నన్ను కొనుగోలు చేయటానికి నాయన తండ్రి మీరు ఎంత వేదన అనుభవించారో దానిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లార్డ్, ఐ యామ్ యోర్స్. అయ్యా, నేను మీ సొత్తుని, ఎన్నటెన్నటికీ నేను మీ సొత్తుని మాత్రమే నాయన. అయ్యా, నన్ను విడువక ఎడబాయిక నాయన, మీరు వాగ్దానము చేసినట్లుగా నేను విడువను ఎడబాయినని వాగ్దానం చేసినట్లుగా మీ పరిశుద్ధాత్మ చేత నన్ను నిత్యము నడిపించమని వేడుకుంటున్నాను. లార్డ్, you are most important entire in this world, Master. ఈ లోకమంతటి కన్నా నాయన తండ్రి, నీవు నన్ను ఎలా అయితే విలువగా ఎంచావో, నేను మిమ్మును ఈ లోకమంతటి కంటే విలువగా ఎంచుతున్నాను. మీరు మాత్రమే నాయన తండ్రి నాకు రాజుగాను, అధిపతిగాను, యజమానుగా ఉండి నడిపించండి. నా కొరకు మీరు కలిగి ఉన్న ప్రణాళికనంతటిని నాయన నా జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. Lord, I know that you so loved me, Lord. మీరు నన్ను ఎంతగా ప్రేమించారో నేను గుర్తించగలుగుతున్నాను. మీరు నన్ను ప్రేమించారు, మీరే నన్ను మొదట ప్రేమించారు కనుక నేను ప్రేమించబద్దుడనై ఉన్నాను. అయ్యా, మీ చిత్త ప్రకారమే నన్ను నడిపిస్తున్నారు. మీకు స్తోత్రం. నాలో మీరు నివసించినట్లుగా ఆయన నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. లార్డ్, ఐ అండర్స్టాండ్ రైట్ నౌ ఐ యామ్ జస్ట్ క్లై. నేను కేవలము మట్టి ముద్దనని, నాకంటూ ఏమీ లేదనని ఆయన తండ్రి నన్ను నేను గుర్తిస్తున్నాను. కానీ మీరిచ్చినటువంటి జీవాత్మను బట్టి నేను మీతో కలిసి జీవించి మీతో కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయిని పొందుకున్నానని గుర్తించి మీకు మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీతో నేను విలువ కలిగినటువంటి వాడను, అనేక మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తిని, నేను మీకు ఎంతో విలువ కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ జీవితము మీ కొరకు నాయన తండ్రి సమర్పించుకుంటున్నాను. మీ నామాన్ని ప్రచురపరచడానికి, అనేక మందిని మీ సాక్షులుగా నిలబెట్టడానికి, అనేక మంది జీవితాలలో మారు మనసు అనుభవమును తీసుకురావడానికి నన్ను మీ పరిశుద్ధాత్మ చేత బలపరిచి నడిపించమని మమ్మల్ని అందరినీ నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. మమ్మల్ని బలపరచండి, నడిపించండి. మీ దృష్టిలో మాకున్నటువంటి విలువను మేము గుర్తించి నిత్యము మీకు కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం అనుకును భూమి మీద ఉన్న సమస్త పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.